మహాదేవులు వర్ణిస్తూ ఇంకా ఇతరేతర కారణాలు ఏంటి, ఒక కారణం ఏంటి, సనకాదిక ఋషుల తలొక శాపము, రెండోది బృందాదేవి తలొక శాపము. సో ఈరోజు మూడవది నారదుల తాలూకా శాపము. బృందాదేవి భగవంతుడికే స్వయంగా శాపం ఇచ్చారు, కానీ కుమారు సనకాది ఋషులు భగవంతుడికి శాపం ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? వాళ్ళ ద్వారపాలకులకు ఇచ్చారు. అయితే నారదులు ఏ విధానంగా శాపం ఇచ్చారు, ఏ కారణానికి ఇచ్చారు? నారద శాప దీన एकवारा कलप एकत ही लोगी अवतारा गिरिजा चोकित भय सुनिवीना नारद विष्णु भगत पुनि ज्ञाना राम श्रिया राम राम श्रिया राम. మహాదేవుడు చెప్తున్నారు, నారదులు ఒకసారి భగవంతుడికి శాపం ఇచ్చారు. ఒక కల్పంలో అనేక కల్పం. మళ్ళీ కల్పం అంటే ఏంటి? ఎన్ని అదితో చతుర్యుగం అంటారు. ఒక కల్పానికి 71 చతుర్యుగం. ఎన్ని? 71 చతుర్యుగానికి ఒక కల్పం అంటారు. ఎప్పుడైనా తెలుసుకోండి. ఇది ఎన్నో చతుర్యుగం తెలుసా? ప్రతి చతుర్యుగానికి కలియుగం ఉంటుంది, ప్రతి చతుర్యుగం ద్వాపరం ఉంటుంది, ప్రతి చతుర్యుగం త్రేతయ ఉంటుంది, ప్రతి చతుర్యుగం సత్యం ఉంటుంది. సత్యయుగం ద్వాపరయుగం, సత్యయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక చతుర్యుగం అంటారు. చతురు అంటే 4. ఈ 4 యుగాలకి ఒక చతుర్యుగం అంటారు. ఇలాగా 71 చతుర్యుగానికి ఒక కల్పం అంటారు. మరి ఒక కల్పానికి ఎన్నిసార్లు రాముడు రావాలి చెప్పండి? ధ్యానంగా వినండి ప్రశ్న. 4 యుగాలకి ఒక చతుర్యుగం అంటారు. 4 యుగాలు అంటే ఏంటి? సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగం, కలియుగం. ఈ 4 యుగాలకి ఒక చతుర్యుగం అంటారు. ఇటువంటి 71 చతుర్యుగానికి ఒక కల్పం అంటారు. అయితే ఒక కల్పానికి రామచంద్రమూర్తి ఎన్నిసార్లు ఆవిర్భావం అవుతారు? అందరు లెక్కలో కరెక్ట్గా 71. ఏ ప్రకారం కన్ఫ్యూజ్ లేదు. ఓకే. సో 71 సారి. కానీ రాంగ్. ఒక కల్పానికి ఒకసారి వస్తారు. ఇవేందో 71 త్రేతయుగా ఉన్నా కూడా ఒక కల్పానికి, కానీ రామచంద్రమూర్తి కేవలం ఒకసారి వస్తారు. అది ఏ త్రేతయుగం? 24 24th చతుర్యుగంలోని త్రేతయుగంలోని కేవలం రామచంద్రమూర్తి ఆవిర్భావం అవుతారు. మరి ఇది ఎన్ని చతుర్యుగం? ఎన్నో నంబర్ చతుర్యుగం ఇది? 28th 28వ చతుర్యుగం. ఈ కల్పము 28వ చతుర్యుగం. ఈ కల్పం అంతోందానికి ఇంకా ఎన్ని ఉన్నాయి చతుర్యుగం? 43 చతుర్యుగం ఉన్నది. ఈ కల్పం అంతం ఉన్నది. కలియుగంతో అంతం అయిపోదు. 24
24th చతుర్యుగులని త్రేతయుగులని స్వామివారు రామచంద్రమూర్తి వస్తారు కల్పానికి ఒకసారి. ప్రతి కల్పంలోని 24వ చతుర్యుగులని, అది కూడా త్రేతయుగులని రామచంద్రమూర్తి వస్తారు. మరి 28th ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ పరమాత్మ వస్తారు. 28 అంటే ఇది నెక్స్ట్ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి 5000 years అయింది. మనం ఎంత లక్కీ ఫెలోస్ చూడండి. మళ్ళీ 28 తర్వాత ఎన్నో చతుర్యుగం అవుతుంది? 29 అవుతుంది. 29th ద్వాపర యుగంలో మరి రారు కృష్ణుడు. 30, 31, 32 రాదు. మళ్ళీ ఈ కల్పం అంతం అయిన తర్వాత 71 చతుర్యుగం అయిన తర్వాత మళ్ళీ 27 క్రాస్ అయి 28th చతుర్యుగంలోని ద్వాపరలోని శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావం. రాముడు 24th, కృష్ణుడు 28th అని ప్రతి సత్యయుగంలోని నరసింహస్వామి వస్తారు. వరాహమూర్తి వస్తారు. వరాహమూర్తి కడపలోని ఎన్నిసార్లు రావచ్చు, నరసింహస్వామి ఎన్నిసార్లు పరిస్థితి బట్టి. కానీ రాముడు కృష్ణుడు కడపానికి ఒకసారి. సో అందుకే రాముడి తాలూకా కృష్ణుడి తాలూకా మహిమ ఎక్కువ. అయితే ఎన్ని చతుర్యుగం వెనకాట్ల రామచంద్రమూర్తి వచ్చారు? 4 చతుర్యుగాలు. 4 చతుర్యుగాలు బ్యాక్, 3 చతుర్యుగాలు బ్యాక్ రామచంద్రమూర్తి వచ్చారు. చూడండి, మనం ఇప్పుడే రామచంద్రమూర్తికి లీలాలు, ఇప్పుడు మనం ఎప్పుడో లీలాలు చేశారు. 3 చతుర్యుగం అయిపోయింది. అప్పుడు లీల ఇప్పుడు వరకు కూడాను మనం వెంటే ఆనందంగా ఉంటుంది. ఎప్పుడో చేసి లీల లేదు. రాముడు రాజ్యంలో ఉండడం పెద్ద విచిత్రం కాదు, రాముడు తనొక లీల పెద్ద విచిత్రం. ఈ కల్ప అంతమైన కూడాను, మళ్ళీ కల్పం ప్రారంభమైన కూడాను రామచంద్రుడి తనొక లీలలు ప్రతి వ్యక్తులు, ప్రతి జీవులు కీర్తిస్తూనే ఉంటారు. ఇది భగవంతుడి తనొక లీల. ఒక కల్పంలోని ఇలాగ ఎన్ని కల్పాలు అయ్యో తెలియదు గ్యారెంటీ. అందుకే చెప్తున్నారు ఇక్కడ, కలప ఏక తెహిలగి అవతార. ఒక నారదుల తాలూక శాపం వల్ల ఒక కల్పంలోని రామచంద్రమూర్తి తాలూక జన్మానికి కారణం అయ్యింది. అలాగే ఇంకొక కల్పంలోని బృందాదేవి తాలూక శాపం అవ్వచ్చు, ఇంకో కల్పంలోని ద్వారపాలకులకు శాపం అవ్వచ్చు. ఇటువంటి కారణాలతోని, అనేక కారణాలతోని భగవంతుడు ఆవిర్భావం అవుతారు. సో ఈరోజు తాలూకా కారణం ఎవరు, ఏంటి? నారద ముని ఋషి. గిరిజా చకిత భయ సునిదా సునిబాని నారద భిశ్రు భకత పుని జ్ఞాని. నారదులతో అనన్య విష్ణు భక్తుడు. నారాయణ నారాయణ ఎప్పుడు నిరంతరంగా నారాయణ తప్ప అతని ముఖంలో ఇంకేది స్మరణ అవును. అటువంటి నారదులు భగవంతుడికి శాపలు ఇచ్చారా? ఈ వాక్యం విని చకిత భయ అంటే ఆశ్చర్యం అయిపోయింది. ఆశ్చర్యం ఏం చెప్తున్నారు తెలుసా? కారణ కవనో శాపముని దీనా का अपराध रामपति कीना। यह प्रसंग महि कहु पुरारी मुनि मन मोह अचरज भारी। राम सिया राम राम सिया राम। కారణ కవన శాప ముని దీన. ఏంటి ఆ కారణం? మునివర్లు విష్ణుమూర్తికి శ్రీహరికి శాపము ఇచ్చే కారణం ఏంటి? కా అపరాధో రమాపతికీనా. ఇక్కడ ఎంత పెద్ద ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి? ఏ అపరాధం? రమాపతి అంటే ఎవరు? రమ అంటే లక్ష్మి, పతి అంటే లక్ష్మి తలకు పతి. కా
కా అపరాధ రమాపతికి నా ఏమంటున్నారు అడుగుతున్నారు చూసారా, ఏం అపరాధము రమాపతి చేసేది. భగవంతుడు అపరాధం చేస్తారు కానీ అతను గురువు పైన అతనికి విశ్వాసం. మా గురుగారు ఊరికిన శాపం ఎవరు, ఏదో కారణం ఉంటుంది. ఏ అపరాధం విష్ణుమూర్తి చేశారు అని, విష్ణుమూర్తి ఏమైనా అపరాధం చేస్తారు ఎప్పుడైనా? కానీ తన శిష్యులు ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి అడుగుతున్నారు, రమాపతి ఏం అపరాధం చేశారు మా గురుగారు శాపం ఇచ్చారు అంటున్నారు. గురువు పైన ఎంత నిష్ట, గురు భక్తి అంత చెప్పింది పార్వతీదేవికి. నారదులు పిచ్చిగట అయిపోయింటి, మా గురుగారు పిచ్చిగారు అయిపోయింటి, ఉమాపతికి శాపం ఇచ్చారని అడగలే, రమాపతికి శాపం ఇచ్చారని అడగలే. ఏంటి నారదులు ఎలా చేశారేంటి, గురుగారు ఏంటి ఎలా చేశారు, ఇలా చేయకపోవాల్సింది కదా, రమాపతికి ఎలాగ శాపం ఇచ్చారు అని అడగలే. ఏం అపరాధం చేశారు రమాపతికి నారదులు శాపం, మా గురుగారు శాపం ఇచ్చారు అని. అంటే గురుగారు అపరాధం ఖచ్చితంగా ఉంటుంది అని అర్థం. అక్కడ అంత మహిమ అంత అందుకే రామాయణం చూసేస్తే చదువుతా ఉంది, అర్థం చేసి పెట్టి ఉంటాడు. అక్కడ పాయింట్ మనం నోటిఫికేషన్ చేసుకోవాల్సిందే, తన గురువు పైన ఎంత నిష్ట ఉన్నది. గురువు ఎప్పుడు అపరాధం చేయరు మా గురువు. కానీ విష్ణుమూర్తి అపరాధం చేయొచ్చు, కానీ మా గురువు అపరాధం చేయాలి. ఎంత నమ్మకం గురువు పైన. జయ శ్రీ పార్వతీదేవికి. అయితే యహ ప్రసంగ మొహి కహో పురారి, నాకు ఈ ప్రసంగం చెప్పండి అని చెప్పడంతో ఒకరోజు అని ప్రారంభించి నారదుడు విచరణం చేస్తూ హిమాలయానికి వెళ్ళారు. హిమాలయంతో వాతావరణం చాలా అద్భుతంగా, హిమాలయంతో ముని ఋషులు సాధువులు మహాత్ములు ఉండే చోటు. వేదంతో బ్రహ్మర్షి, నారదులతో ఋషి శ్రేష్టము. ఇతను వెళ్ళి ఆ స్థలంకి వెళ్ళి చూస్తే అది అద్భుతంగా అనిపించి కొంతసేపు కూర్చొని నారాయణ ధ్యానంలో ఉందాం, చాలా ప్లెజెంట్గా ఉన్నది ఈ ప్లేస్ అని అనుకొని కొంతసేపు తపస్సు చేశారు. ఇది భక్తుడు తలగ లక్షణం. ఏంటి లక్షణం? దీంట్లో పాయింట్అవుట్ ఏంటి? ఇంట్లో ఏంటి మనం పాయింట్అవుట్ చేసుకోవాల్సిన పాయింట్ ఉంది అది? ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నామం చూసుకోవాలి. ఇంకెవరు దీంట్లో పాయింట్అవుట్ చేసుకోవాల్సింది ఏంటి? అందరూ ట్రాక్ రావాలి, ట్రాక్ వస్తే పాయింట్స్ వస్తాయి. దీంట్లో పాయింట్అవుట్ చేసుకోవాల్సిన విషయం వస్తువు ఏంటంటే, భక్తుడు ఎక్కడికి వెళ్ళినా, ఏది చూసినా, వస్తువు చూసినా, ప్లేస్ చూసినా, ఏ ద్రవ్యం చూసినా, ఏ మనిషిని చూసినా భగవంతుడి గురించి అని ఆశ పుట్టాలి. ఆ ప్లేస్ చూసి ఎంత బాగుంది, ఇంకెవరైతే వేరే ఆలోచిస్తారు. కానీ అతను ఏం ఆలోచించారు? మరే ప్రెజెంట్గా ఉంది, చక్కగా మా పిల్లలు వస్తే బాగుండు, మా భార్య వస్తే బాగుండు, హ్యాపీ ఫీల్ అవుతారు. లేకపోతే వీడియో ఫొటోస్ ఇవన్నీ చూస్తారు. కానీ నారదుడు ఏమంటే భగవంతుడు తపస్సు చేస్తే, ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి తపస్సు చేసేసి, మనం షాపింగ్ మాల్కి వెళ్తాం, బిగ్ బజార్కి వెళ్తాం, ఇది బాగుంది, ఇది నేను వేసుకుంటాను, ఇది నేను కావాలి, ఇది నేను తింటాను అని చెప్పేసి షాపింగ్ చేసామని మీ ఇంట్లో భగవంతుడికి ఏమైనా షాపింగ్ చేశారా ఎప్పుడైనా? చెప్పండి. భగవంతుడి గురించి అయినా షాపింగ్కి వెళ్ళారా? భగవంతుడి గురించి అయినా మార్కెట్కి వెళ్ళారా? మాస్టర్ గారు, మార్కెట్కి వెళ్తే ఈ వస్తువు బాగుంది, వండుకొని తింటే బాగుంటుంది అంటే, ఈ వస్తువు బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా భగవంతుడికి ఈ వస్తువు ఇష్టము, ఇది నేను తీసుకెళ్ళి వండి పెడతాను, ఇది భక్తులు తొలగ లక్షణం. కేవలం భక్తులే ఈ లక్షణం కలిగి ఉండగలరు. ఏ ద్రవ్యాన్ని మార్కెట్లో పుష్పం చూసాము, ఈ పుష్పం కృష్ణునికి
పెడితే బాగుంటుంది, మన జడలో పెట్టుకుంటే బాగుంటుందని మనం కొనుక్కుంటాం. ఒక మోరయ్య వేసుకుంటాను, వెంటనే కొనేసిన వెంటనే మనం అక్కడ వేసేసుకుంటారు. కానీ భగవంతుడికి గుర్తు రావాలి ఏ వస్తువు చూసినా కూడా. ఎలాగ మనం భార్య గుర్తొస్తున్నారు ఈ వస్తువు చూస్తే, పిల్లలు గుర్తొస్తున్నారు మార్కెట్కి వెళ్ళిన తర్వాత, షాపింగ్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత, అలాగా భగవంతుడు గుర్తు రావాలి ఏ వస్తువు చూసినా. ఇది భగవంతుడికి చాలా ప్రీతిపరంగా ఉంటుంది, బాగుంటుంది, ఇది పెడదాం, ఇది తీసుకొద్దాం. కేవలం ఇప్పుడు వస్తుంది మామిడికాయల సీజన్, 2 మామిడికాయలు సమర్పిస్తారు భగవంతుడికి. ఫస్ట్ రావాలి సమర్పించాలి, 2 తర్వాత ఇంకా ఎన్ని వెళ్తాయి లోనికి, మరి భగవంతుడికి అవసరం లేదు, మనకే అవసరం. కొన్ని అట్లీస్ట్ ఫస్ట్ మామిడికాయలు అయినా భగవంతుడికి సమర్పిస్తున్నారు. ఇది ఆంధ్రాలో ఒక ఆనవాయితీ, ప్రతి చోట్ల ఉంటుంది. ప్రథమమైన ఫలం భగవంతుడికి సమర్పిస్తారు, ఏ ఫలం వచ్చినా కూడా. సో దాని తర్వాత మరి మామిడి పళ్ళు భగవంతుడు తినరు, మనమే తినాలి. పోనీ ఎన్ని కొబ్బరి బొండాలు వస్తే చూస్తాను కదా నేను మన గుడికి పండిన తర్వాత. ఇప్పుడు పంట లేదు అని బాధ, పండిన తర్వాత ఎన్ని కొబ్బరి బొండాలు వస్తాయో చూడాలి. సో విధానంగాను నారదులు చక్కగా తపస్సు చేశారు, బోల్డ్ సమయం అయిపోయింది. నారదులు తపస్సు చేస్తే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? అతనికి ఏ ప్రకారంగా సంసారం కాదు, పిల్లలు, భార్య ఏమీ లేదు. చక్కగా మంచి అద్భుతమైన వాతావరణం, కూర్చున్నారు, బోల్డ్ సమయం అయిపోయింది. బోల్డ్ సంవత్సరం అయిపోయిన తర్వాత ఎవరికి టెన్షన్ అయిపోయింది? ఎవరు తపస్సు చేస్తుందో ఒకరికి మాత్రం, ఎవరికి టెన్షన్ అయిపోయినా ఒకరికి టెన్షన్ అయిపోతుంది. అది ఎవరికి? దేవరాజ్ ఇంద్రుడు టెన్షన్ అయిపోయింది. నారదుడు ఏంటి ఏ స్వార్థంతో తపస్సు చేస్తున్నారు? ఇవాళ రేపు సాధువు కూడాను తపస్సు స్వార్థంతోనే చేస్తుంటారు. ఇతను నా కుర్చీ పైన ఏమైనా కళ్ళేసారేంటి, ఏమైనా చెప్పలేము. ఈ తపస్సు మెచ్చుకొని నారాయణ అవుతారు, ఏం నీకు ఇంద్ర పదవి కావాలా తీసుకో అని చెప్పేస్తారు. అతను అటువంటి వారికి మహా కైండ్ హార్టెడ్. ముందే అనేస్తారు, నీకు ఇంద్ర పదవి కావాలా, బ్రహ్మ పదవి కావాలా? బ్రహ్మ పదవి కూడా నువ్వు ఇవ్వగలరు భగవంతుడు. బ్రహ్మని తీసేసి ఇంకో బ్రహ్మ ఎవరు తపస్సు చేస్తారో ఆ మునిని బ్రహ్మ చేయొచ్చు. బ్రహ్మ ఒక పదవి, బ్రహ్మ ఒక వ్యక్తిత్వం కాదు, ఒక దేవత కాదు. బ్రహ్మ గురించి 2 నిమిషాలు చెప్పిన. ఒకరోజు బ్రహ్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, తలకాయ పట్టుకొని. ఎన్ని తలకాయలు? 4 తలకాయలు. 4 తలకాయలు పట్టుకుని వెళ్ళారు. స్వామి టెన్షన్ ఏంటి? టెన్షన్ సృష్టి చేసి ఎన్నిసార్లు సృష్టి చేస్తాను, అలా సృష్టి చేసి నేను అలసిపోయాను. నాకు విరక్తి పుట్టింది సృష్టిని చేసి. ఎన్ని జీవులు ఎంత సృష్టిస్తాను నేను, ఎన్ని జీవుల తాలూకా కర్మఫలాలను నేను రాస్తాను. బ్రహ్మరాదంట రాసి నాకు విరక్తి పుట్టింది. నాకు కొన్ని లీవ్ ఇవ్వండి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను నేను. బ్రహ్మ, నువ్వు రెస్ట్ తీసుకుంటే మొత్తం సృష్టి అంతా ఆగిపోతుంది, నువ్వు అలాగ అటువంటి పనులు చేయగా. భగవంతుడికి ఒక పేరేంటి? అభిమాన భంజనకారి. ఎవరికైతే అభిమానం అయిపోయిందో, భగవంతుడు అరటిపళ్ళు, మామిడి పళ్ళు, కొబ్బరికాయ, ఈ స్వీట్లు, అన్నం, పప్పు ఏం తింటారు తెలుసా? చాలా ఇష్టమైనది ఏంటి? అభిమానం. మీలో అభిమానం పెరిగిందంటే ఫస్ట్ మీ అభిమానం తినేస్తారు. వారికి అవమానం ఇచ్చి, హెల్త్ ఇష్యూ ఇచ్చి, లేకపోతే లాస్ చేసేసి ఏది చేసినా కూడా. ఎందుకంటే అభిమానం ఒకటే ఉంటుంది, ఒకటి అభిమానమైనా లేకపోతే భగవానైనా, 2 ఉండదు. అది ఒక తలవారు అంటే ఒక తనకి ఏమంటారు, కత్తి ఉంచేదానికి ఏమంటారు? వర. ఆ వరాలని కత్తి ఒకటే ఉండగలదు, ఇంకా మరి ఏమి ఉండలేదు, ఒకటే కత్తి ఉండగలదు. అలాగే మన హృదయంలో భగవాన్ ఉండాలి, లేకపోతే అభిమానం ఉండాలి. అభిమానం ఉంటే భగవాన్ ఉండదు, భగవాన్ ఉంటే అభిమానం రాదు. ఒకవేళ మనకు అభిమానం వస్తుందంటే మనలో భగవంతుడు లేరని చెప్పేసి క్లారిఫికేషన్ అయిపోవాలి. అయితే ఎవరికి అభిమానం వచ్చింది? బ్రహ్మకి. ఇతనికి అభిమానం వచ్చింది, నేను సృష్టిస్తున్నాను, నా వల్ల అవుతుంది, రెస్ట్ తీసుకోవాలి. సరే బ్రహ్మ, మీరు
ఆ పని చేయకండి. మొత్తం సృష్టి ఆగిపోతే ఈ సృష్టిని ఎవరు మళ్ళీ రచయిస్తారు, మళ్ళీ సృష్టిస్తారు? మరి కష్టం ఇది. మీరు ఆ పని చేయకండి. లేదు లేదు మీరేమనుకోకండి, నాకు ఈసారి అయితే నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, డిసైడ్ అయిపోయాను. సరే బ్రహ్మ మీరు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారు, నేను మరి వద్దను కాదని లేపుతున్నాను, సరే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో బ్రహ్మ వాపసు వెళ్ళిపోతున్నారు వైకుంఠ లోకాల నుంచి. అటుపక్క పరిగెట్టి 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 వస్తున్నారు. ఎవరు? 5 ముఖుల బ్రహ్మ, 6 ముఖాలు బ్రహ్మ, 7 ముఖాలు బ్రహ్మ, 8 ముఖాలు బ్రహ్మ, 9 ముఖాలు బ్రహ్మ. ఏంటి ఇన్ని ముఖాలు ఉన్నాయి వీరికి? ఆ బ్రహ్మ చూస్తున్నాడు, అరే నాకంట ఎక్కువ ముఖాలు ఉన్నాయి, నాది 4 ముఖాలు అయితే ఇది 5 ముఖాలు ఉన్నాయి, ఇతనికి నాలాగే కనబడుతున్నారు బ్రహ్మ. మరి ఇతనికి 6 ముఖాలు 7 ముఖాలు. పరిగెడుతున్నారు అందరూ. ఏ ప్రకారంగా పరిగెడుతున్నారు? ఇంకేదో రేష్ ఆడుకుంటారు కదా, చూసారా, రన్నింగ్ రేష్ ఆడుకుంటారు, అలాగే పరిగెడుతున్నారు. ఇది ఎక్కడికి పరిగెడుతున్నారు వీళ్ళు? భగవంతుడి దగ్గరికి పరిగెడుతున్నారు ఇక అందరూ. ఒక బ్రహ్మకి ఆగు ఉండయ్యా, నేను వెళ్తాను, పని ఉన్నది అని చెప్తున్నారు. అందరూ ఉండయ్యా వెళ్ళిపోతాం, పని ఉన్నది మాకు అని చెప్పి చెప్తున్నారు. ఎవరు? ఒక వ్యక్తికి, ఒక బ్రహ్మకి లాగేశారు, చేయి లాగేశారు. చెప్పు ఎందుకు వెళ్తున్నారు, ఏంటి పరిగెడుతున్నారు, ఏమైంది, ఏం జరిగింది? ఉండయ్యా, ఎవరో బ్రహ్మ అట రిజైన్ ఇచ్చేసారు, ఎవరో బ్రహ్మ రిజైన్ ఇచ్చారు, ఇప్పుడు ఆ పోస్ట్ మాకు వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. 8 ముఖాలు 9 ముఖాలు 10 ముఖాలు బ్రహ్మాలు. మేము కూడా అలాగ అభిమానై మాకు రెస్ట్ అడిగాము, మాకు కంప్లీట్ రెస్ట్ ఇచ్చేసారు. ఇప్పుడు ఆ పోస్ట్ మళ్ళీ మాకు వస్తుందేమో అని పరిగెడుతున్నాడు. అరే మళ్ళీ ముఖం పట్టుకున్నారు 4. మరి పరిగెడితే ఇంకేం ఉంది అది. ఆ పోస్ట్ ఒకసారి కోల్పోయిన తర్వాత మళ్ళీ చైర్మన్ పోస్ట్ చైర్మన్ది, మళ్ళీ కోల్పోకూడదు. మనం అది స్టాండర్డ్గా ఉంచాలి. మనకి పదవి ఇచ్చారు భగవంతుడి తాలూకా కృప, అనుగ్రహం. కానీ ఆ పదవి ఇచ్చారని మనం అభిమానం చేస్తే పదవి ఉండదు, అభిమానం కూడా ఉంచడానికి ఎవరు భగవంతుడు. కొన్ని అభిమానం ఊరుకుంటారా? అభిమానం కూడా వెంటనే అభిమానం భంగం చేశారు, చూసారా? ఏంటి, ఆ పోస్ట్ని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసేసాడు. వేరాగ ముఖం బ్రహ్మతోని అపాయింట్ చేసేసాడు. ఇది బ్రహ్మ పోస్ట్. భగవంతుడు ఎవరికైనా పోస్ట్ ఇవ్వచ్చు, అతను స్వతంత్రం. సో అందుకే మనకి భగవంతుడు మనకి ఈ యొక్క సేవ ఇచ్చాడు, ఈ యొక్క సత్సంగంలోనే మనకు స్థానం ఇచ్చారు. సో ఈ సత్సంగంలో స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనకి భగవంతుడు ఈ సేవ ఇచ్చారు. ఏమి సేవ? ఎవరికి వినడానికి సేవ, ఎవరికి కీర్తన సేవ, ఎవరికి చెప్పడానికి సేవ, ఎవరికి తొండడానికి సేవ, ఎవరికి గడడానికి సేవ, ఎవరికి ఏ ప్రకారం సేవ ఇచ్చారు, ఆ సేవ చేస్తుంటారు. బ్రహ్మకి ఏం సేవ ఇచ్చారు? మీరు సృష్టించిన సేవ ఇచ్చారు అంతే. దాంట్లో నేను అలసిపోతున్నాను, నేను తలిచిపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను అంటే సరే, నీ విడిచి ఇంకోళ్ళు తీసుకొస్తారు భగవంతుడు. కానీ భగవంతుడి కార్యం, ఇప్పుడు నేనున్నాను ఇక్కడ కథ చెప్తున్నాను, నేను అభిమానం నేను పెడితే నన్ను విడిచిపెట్టేసి నాకు వేరే వాళ్ళు తీసుకొస్తే పెడతారు ఇక్కడ. కానీ కథ బంద్ అవు. అది నేను చెప్తున్నాను, నాలాగా ఇంకెవరు చెప్పలేరు, ఇది అహంకారం. మనం వండుకోండి. స్వామి వింటున్నారు, స్వామికి నేను సుఖం ఇవ్వగలనా లేదా? మరి భగవంతుడికి నేను భగవంతుడి తలక గుణగణాలను కీర్తించి భగవంతుడికి సుఖం ఇచ్చి భగవంతుడు నాకు కృప ఇవ్వాలి. ఇదితో ఎప్పటి నుంచి అనాథ కాలం నుంచి ఋషులు మునులు పాడుతూనే ఉన్నారు. నేను కొత్తగా పాడుతున్నానేంటి? నాకు అభిమానానికి ఎవరు రచించారు? భగవంతుడు స్వామి లీలా చేశారు, ఎవరు రచించారు? చదివి అది చదివి మనం చెప్పడమే. దాంట్లోనే మనకు అభిమానం రాకూడదు. సో చెప్పడంతో నిరాభిమానంతో చెప్పాలి, నిరాభిమానంతో వినాలి, కీర్తించాలి. సో విధానంగాను ఆ అభిమానం ఎప్పుడు ఉండకూడదు. సో ఇది బ్రహ్మతలం. సో ఎప్పుడైతే నారదులు ఈ ప్రకారంగా తపస్సు చేయడంతో ఎవరికి టెన్షన్ వచ్చింది? ఇంద్రుడికి టెన్షన్ అయ్యి, అరే ఇతను నా పోస్ట్, ఇతను అడగపోయినా కూడాను నారాయణ ప్లీజ్ అయ్యి, అంటే ఈ తపస్సుకి ప్రసన్నమయ్యి వీళ్ళు మీరు ఇంద్ర పోస్ట్లో కూర్చొని అని చెప్పవచ్చు. అందుకే ఈ తపస్సుకి భంగం చేయాలి. మనం భగవంతుడు ప్రసన్న అవ్వకముందే ఈ తపస్సుకి మనం భంగం చేయాలి అని చెప్పేసి అతని విపన్ ఏముంది? విపన్స్ ఏమున్నాయి? ఇంద్రుడు మళ్ళీ కామదేవుడికి పిలిచాడు. కామదేవ
మీరు వెళ్ళి నారదుని తనగా తపస్సు భంగం ఒక ఆపు ఇంకా తపస్సు భంగం చేసే నాకు ఈ యాక్టివిటీస్ నాకు వద్దు. ఒకసారి అలాగే నాకు చేసేసి నా శరీరాన్ని ధ్వంసం చేసేసారు. ఇప్పుడు మళ్ళీ నాకేంటి నారదా కామదేవా మహాదేవులు వేరా, నేను ఇప్పుడు ఎవరి గురించి అంటున్నాను? నారదుడు. ఏదైనా అతను శాపం ఇచ్చేస్తారు, మళ్ళీ నాకు భయం. ఏం శాపం ఎవరు? నేను ఉన్నాను కదా. శివుడిలాగా మూడో నేత్రం ఉన్నది ఏంటి అతనికి? మూడో నేత్రం లేదు. నీకు ఏ ప్రకారం భయం లేదు. నువ్వు తపస్సు భంగవతి తక్కింది నేను చూసుకుంటాను. ఇప్పుడు ఆయన చెప్పితే దేవరాజు ఇంద్రుడు చెప్తున్నారు, రిక్వెస్ట్ చెప్తున్నారు, వెళ్ళక తప్పదు. కొన్ని వెళ్ళేరు నారదులు తమాం అనేక అప్సరసలని, నృత్యము, గాయనము, సంగీతము అన్నీ ఇంకా అనేక బాణాలు విడిచిపెట్టారు. అనేక అప్సర నృత్యం, గీతం, కీర్తనము, గానము, సంగీతము చేసి ఆ హిమాలయం తల వాతావరణం మొత్తం అంతా హిమాలయము కామాలయం అయింది మొత్తం. నారదుల తాలూకా తపస్సు భంగమైంది. ఏంటి ఈ సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ శృతి మధురం ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే తమాం అప్సరాలు అందరు ఉన్నారు, కామదేవులు ఉన్నారు. ఎప్పుడైతే కళ్ళు తీసారో నారదుడు, ఈ నారదముని అతను మనకి శాపం ఇవ్వకముందే అతని కాలు మీద పడిపోయారు. స్వామి 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 పాహిమాం పాహిమాం రక్షమా, మీరు మాకు శాపం ఇవ్వకండి, మీరు క్రోధం అవ్వకండి, మీరు మాకు కృపా చేయండి, అనుగ్రహం చేయండి. హే కామదేవ ఏమైంది? లేదు, మీరు తపస్సుకు భయపడి నాకు ఇంద్రుడు పంపించారు మీ తపస్సు భంగం చేయాలని చెప్పేసి. దేనికి? అతని పోస్ట్కి ఏమైనా మీరు ముప్పొస్తారేమో అని చెప్పేసి నారద అతను ఎప్పుడు అతని తనకు విచారం ఎప్పుడు చేయగలడు. అతను తపస్సుకి నేను తపస్సు చేస్తున్నాను, అతని పోస్ట్ గురించి అయ్యా నాకేం అవసరం, భగవంతుడి ప్రసన్న గురించి నేను చేస్తున్నాను, ఏం ప్రాబ్లేదు, సరే నువ్వేం చేస్తావులే వెళ్ళు అని చెప్పడంతో అక్కడ కామదేవులు ఒక శబ్దాన్ని చెప్పారు. ఏం చెప్పారు? వాహ్ నారదముని, అద్భుతమైన మీ తపస్య, మీ ఇంత అప్సరసాలు ఇంత కామవానం వేశాను కానీ మీ మనసుకు విచలితం చేయలేదు, మీరు కామాన్ని జయించారు. వాస్తవమే, మీ ఇటువంటి తపస్య, మీరు ఇటువంటి భక్తులు. మరి కామాలతో జయించారు, మీరు క్రోధాన్ని కూడా జయించారు, క్రోధం కూడా జయించారు. ఒకసారి నేను ఇలాగే మహాదేవుని తలక తపస్సుని భంగం చేయడానికి వెళ్ళాను. మహాదేవులతో కామాన్ని జయించారు, కానీ మూడో నేత్రాన్ని తెరిపి నన్ను భస్మం చేసేసారు. క్రోధాన్ని జయించలేక అతనికి క్రోధం వచ్చేసింది నేను ఇలా చేయడంతో. కానీ మహాదేవులు క్రోధం జయించలే, కామాన్ని జయించారు. కానీ మీరు మహాదేవుల కంటే శ్రేష్ఠ. ఎప్పుడైతే అన్నారో ఎవరు? కామదేవులు ఎన్ని కామబాణాలు నారదులకి ఏ ప్రకారంగానూ ఇఫెక్ట్ అంటే ప్రభావం చూపించలే. కానీ ప్రశంస, మీరు కామాన్ని జయించారు, క్రోధాన్ని జయించారు, అరే నువ్వు కరెక్ట్గా చబాష్ మంచి మాట చెప్పావు, నువ్వు ప్రసన్ను అంటే ఇంకా పొగడేరంటే ఇంకా ఒకళ్ళు అంతే. కామ బాణాలు నారదులకి ఏమీ చేయలేదు. పొగడతలు చూడండి, పొగడడం వల్ల ఇలా కూర్చున్నారు. ఏమొచ్చింది అతనికి? ఇది నచ్చదు, అసలు అభిమానం వచ్చింది. అవును నేను కామాన్ని జయించాను, క్రోధాన్ని జయించాను, కరెక్టే నువ్వు చెప్పావు, మాత్రం మంచి వాడు చెప్పావు. మరి ఏమన్నారు? ఏం వాడు చెప్పారు? కామాన్ని జయించారు, క్రోధాన్ని జయించారు, మీరు మహాదేవుల కంటే శ్రేష్ఠులు అని ఒకటి చెప్పేశారు. అవును నిజమే, నేను క్రోధం ఏమీ అవ్వలేదు, సరే కామాన్ని జయించాను, క్రోధాన్ని జయించాను, కామాన్ని జయించాను, నారాయణ విడిచిపెట్టేశాను, కామాన్ని జయించాను, క్రోధాన్ని జయించాను. వెరీ గుడ్. ఏదైనా సాధిస్తే ఒకరు చెప్తే కానీ అది అరగదు. మన మనసులోని
మనసు నుంచి అడగాలి, ఇది కడుపు నుంచి అడగడం కాదు, మనసు నుంచి మనం సాధించింది చెప్పాలి ఎవరికోగలిగి. ఎవరికి చెప్తాను? వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్ళారు. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను చెప్తాను. ఎవరి దగ్గరికి వెళ్ళారు? బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. నారాయణ నారాయణ అని చెప్పి, భయ్ రా పుత్ర రా కూర్చో. ఏంటి చాలా రోజుల నుంచి రాలేదు, వారానికి 10 రోజులకి వస్తుండేవి, ఇప్పుడు రాలేదు, చాలా నేను తపస్సులో కూర్చున్నా. నేను హిమాలయాలన్నీ వెళ్ళాను. అచ్చా, హిమాలయంకి వెళ్ళాను. అక్కడ ఉన్న వాతావరణం చూసేసి నేను అద్భుతమైన తపస్సు చేశాను. వెరీ గుడ్ వెరీ గుడ్, తపస్సు చేశాను, మంచిది. నువ్వు నా పుత్రుడు అయ్యా, తపస్సు చేయకుండా ఎలాగెళ్తావు? శ్రేష్ఠమైన పుత్రుడు నువ్వు. తపస్సు చేశాను. ఏ విధానం తపస్సు చేశాను? కామదేవులు వచ్చారు, ఇంద్రుడు పంపించారు కామదేవుడికి నా తపస్సుని భంగం చేయడానికి. కానీ నేను కామము ఏమి నాకు చేయలేదు నానా. కామము కూడా నాకు ఏ ప్రకారంగా ప్రభావం చూపించలేదు. నేను క్రోధాన్ని కూడా నాకు జయించాను. ఎందుకు? మహాదేవుడు కామదేవుడికి త్రినేత్రం ఓపెన్ చేసేసి భస్మం చేసేసారు. కానీ నేను కామదేవుడికి ఏ ప్రకారంగా శాంతితో పంపించేశాను. నేను క్రోధం కూడా జయించాను నాన్న. అదే పుత్ర, తండ్రి దగ్గరికి వచ్చేసి రామ కృష్ణ అనాలి, కానీ నువ్వేంటి కామం అంటున్నా, క్రోధం అంటున్నా, విడిచిపెట్టావు. ఇంకేదని చెప్పు. కామక్రోధాల విషయం గురించి తండ్రి దగ్గర మాట్లాడకూడదు. నారదులు చూసేది చూడు, నేను జయించాను కదా కామక్రోధాలు. ఇతను ఊరుకోలేకపోతున్నారండి, ఇతను సహించలేకపోతున్నాను. ఏం తెలుసా? బ్రహ్మ కూడాను కామాన్ని జయించలేదు తెలుసా? ఇది చాలా పెద్ద స్టోరీ. ఇది ఇలాగ ఓపెన్గా చెప్పకూడదు. ఇవన్నీ ఒక లీలలు సుమా. ఇలా కాదు, ఇవి చెప్పడం వల్ల వీరి దీంట్లో ఎఫెక్ట్ అయిపోయారు, దీంట్లో ఎఫెక్ట్ అవ్వలేదని చెప్పేసి చెప్పు. అన్నీ లీలలు. భారతదేవి రాముడికి చూసేసి అనుమానం చేశారు. లీల. జగజ్జనని ఎందుకు అనుమానిస్తారు? ఈ లీల ద్వారా రామాయణం రావాలి, రామాయణం సంభవం అవ్వాలి. అంతే తప్ప ఎవరు తక్కువ, ఇక్కడ దేవతలందరూ శ్రేష్టమే. ఎప్పుడు ఎవరికి నిందించకూడదు. అయితే బ్రహ్మతలక కామా గురించి మనం పక్కన పెట్టండి, ఈ స్టోరీ ఎప్పుడైనా తర్వాత చెప్తాం. అయితే ఇలా చెప్పడంతో నారదులు అక్కడి నుంచి వెళ్ళిపోయి అనుకుంటారు మనసులో. చూడండి, మా నాన్నగారు కూడా సహించలేకపోయారు నా తాలూకా క్రెడిట్. నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? మహాదేవుల దగ్గరికి వెళ్తాను, కైలాసపతి. ఎక్కడికి వెళ్ళారు? మహాదేవుల దగ్గరికి వెళ్ళారు. మహాదేవుల దగ్గరికి వెళ్తే మరి గురు భ్రాత వచ్చారు. ఎవరు? ఇతను కూడాను, నారదులు కూడాను మహాదేవుల తలక అన్నయ్య. భ్రాత రండి కూర్చోండి. ఏంటి మీరు కూడాను చాలా రోజులు రాలేదు, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ఏమైంది మీకు? అప్పటికి 2 రోజులు 3 రోజులకు వస్తుంటే సత్సంగం అవుతుంది, చాలా అద్భుతమైన మీతో సుఖం పొందుతుండే, ఇప్పుడు చాలా రాలేదు. అవునవును, సేమ్ రిపీటెడ్. నేను హిమాలయానికి వెళ్ళాను, మంచిగా చక్కగా వాతావరణం చూశాను, తపస్సు చేశాను. ఆ తపస్సుకి ఇంద్రుడు సహించలేపారు, కామదేవుల్ని పంపించారు. మీలాగే మీరు తపస్సు చేసినప్పుడు కామదేవులు పంపించారు. మొత్తం తమాం అనేక కామదేవులు అనేక పుష్పబాణాలు వేసారు. కానీ నాకు ఏ ప్రకారంగానూ కామాన్ని ప్రభావం చూపించలేపారు. నేను కామాన్ని జయించాను. కానీ మీరు కామాన్ని జయించారు, కానీ క్రోధాన్ని జయించలేదు. కానీ నేను క్రోధం కూడా జయించాను. మహాదేవుల దగ్గరికి వెళ్ళి, నారద మీరు ఋషులు, మీరు ఒక సాధువులు, మీరు రామ్ రామ్ నారాయణ అని అంటే బాగుంటుంది, కామ్ అనుకున్నది ఏంటిది? మీ దగ్గర నుంచి అందరూ హరికథ వినాలి, ఈ కామకథ మనకి ఎందుకు, విడిచిపెట్టండి. ఇది కాకుండా నేను ఇంకేదైనా చెప్పింది సరే, నాకు చెప్పారు సుమా, ఇంకెవరు చెప్పారు ఏంటి? చెప్పాను, మా తండ్రికి చెప్పాను, బ్రహ్మాకి. ఇంకెవరు చెప్పారా? ఇంకెవరు చెప్పలేదు. అయితే ఇంకెవరు చెప్పకండి. మీ ముఖం నుంచి రామ్ 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 బాగుంటుంది, కానీ ఈ కామం క్రోధం ఇవన్నీ ఎందుకు? కామం జయించండి, క్రోధం చేయించి ఇవన్నీ విడిచిపెట్టండి. మనసులో పుట్టేసింది చూసే. పోనీ ఎవరికి చెప్పారు కండి? మీరు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళకండి సుమా. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మీరు కామాన్ని జయించింది, క్రోధాన్ని జయించి మీరు చెప్పకండి. మీరు భగవంతుడి దగ్గర నా దగ్గరికి వచ్చారు, బ్రహ్మ దగ్గరికి వచ్చారు, సరే విష్ణుమూర్తి భగవంతుడి దగ్గరికి మీరు వెళ్ళి ఈ విధానంగా చెప్పకండి.
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడండి, ఇతను కూడా ద్వేషి. ఇతను కామాన్ని జయించని క్రోధాన్ని జయించలేదు. నేను ఇతని దగ్గర క్రోధాన్ని జయించని చెప్తే ఇతను నాకు ఇంకా పోనీ ఏమంటున్నారు, పోనీ సరే అని చెప్పొచ్చు కదా, ఇంకెవరి దగ్గర చెప్పకండి అంటే నేను క్రెడిట్ ఎక్కువైపోతుంది, నా క్రెడిట్ ఎక్కువైపోతుందని చెప్పేసి మహాదేవుడు ఇంకెవరి దగ్గర చెప్పొద్దు అన్నాడు. ఇంకెవరికి చెప్పదు కానీ విష్ణుమూర్తికి చెప్పదు. ఎందుకు చెప్పను? నా భగవంతుడు, నేను అతను భక్తుడిని. నారాయణ చెప్పకుండా ఉంటానా? ఫస్ట్ నేను ముందు నారాయణకి చెప్పాలి. ముందు వీళ్ళకి చెప్పాను, తప్పు చేశాను నేను, ముందు నారాయణకి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు? వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంకి వెళ్ళి నారాయణ అంటూ వెళ్తూ వైకుంఠ లోకానికి వెళ్ళి భగవంతుడు నటించంటే జీవిస్తారు. ఇతను నాటక సూత్రధారి, అన్ని నాటకాలకి ఇతను సూత్రం. ఎప్పుడైతే నారదులు వచ్చారో నారదులకి ఎప్పుడూ సన్మానం ఇవ్వలేదు. అలాగా నారాయణుడు ఇతని మనసులో చూసి ఇతనికి ఉన్నది కొద్దిగా అభిమానం వచ్చింది. దేని గురించి వస్తారని గమనించి రండి నారద, అరే మీరు వచ్చారా వైకుంఠం, కూర్చోండి. అతనికి ఒక మంచి ఆసనం కట్టి, భగవంతుడు నా గురించి తెలుసుకున్నాను, వాళ్ళకి తెలియలేదు, భగవంతుడికి అందరికీ తెలుసు నేనేంటనేది. ఇప్పుడు నా పొజిషన్ చేంజ్ అయిపోయిందిగా, నేను కామాన్ని జయించాను, క్రోధాన్ని జయించాను కదా, భగవంతుడికి తెలుసు. అందుకే నాకు ఎంత పెద్ద ఆసనం వేశారు. చూసారా? ఎప్పుడైనా వేసారండి అట్లా? ఇప్పుడు వేయలేదు, ఇప్పుడు వేసారు. చూసారా? అని కూర్చున్నాను. భగవాన్, నేను కామాన్ని జయించాను, ఎలాగల మళ్ళీ ఆరంభించాను. హిమాలయంకి వెళ్ళాను, మంచి ప్లేస్ చూసాను, ఎలాగలను కామాన్ని జయించాను, క్రోధాన్ని జయించాను, రెండుని జయించింది. అరే నారద, నాకు తెలుసు నువ్వు శ్రేష్టమైన భక్తుడు, నువ్వు నీకుతో ఇది చిటికీలతో నీ ఆట, నువ్వు జయించిపోతే ఈ జగత్తులో ఎవరు జయిస్తారు కామాన్ని క్రోధాన్ని? భగవంతుడితో పొగడటానికి ఇంకా పొగుడతారు. భగవంతుడు అభిమానం ఎవరికైందో అతనికి ఇంకొద్దిగా బూస్ట్ ఇచ్చేస్తారు, ఇంకా అభిమానం. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడ పడతాం? నేరుగా కిందకి పడేస్తారు. మళ్ళీ ఎంత మొత్తం పైకి ఎత్తుతారు, ఒకటేసారి గడాంగ్ మళ్ళీ కింద పడేస్తారు. మరి ఎప్పుడు పైకి వెళ్ళలేదు. ఈ విధానంగాను ఎప్పుడైతే నారదులు భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పడంతో చూడండి, భగవంతుడు చూసారా, భగవంతుడే నాకు క్రెడిట్ చేశారు. వీరందరూ ఈర్ష్య, ద్వేషము. భగవంతుడు చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారు. మరి నాకు చెప్పారు, మీరు తప్ప ఇంకెవరు ఈ ప్రపంచంలో జయించగలరు అని చెప్పి. అంటే నేను శ్రేష్ఠుని, బ్రహ్మ కన్నా శ్రేష్ఠుడిని, మహాదేవుడి కన్నా శ్రేష్ఠుడిని అని చెప్పేసి వెళ్తున్నారు. వెళ్ళి దారిలోని ఒక అద్భుతమైన నగరం చూశారు. వెళ్తూ ఒక మంచి నగరం చూశారు. ఆ నగరం ఎంత అద్భుతంగా, ఎంత బ్యూటిఫుల్, అందంగా ఉన్నది. నారదుడు చూశారు, ఇది ఏ నగరం ఇది, నేను ఎప్పుడూ చూడలేదు ఈ నగరం, ఎప్పుడు వెళ్ళలేదు. ఈ నగరంలో ప్రవేశించాను. ఆ నగరంలోని శీలనిధి అనే ఒక రాజత్వంలో ఉన్నారు. శీలనిధి అనే ఒక రాజ్యం వెళ్తున్నారు. చక్కగా అద్భుతం. అందరూ నారదులు ఎప్పుడైతే ఆ నగరంలోని ఎంటర్ అయ్యారో అనేక మంది నమస్కారం చేశారు. ఋషులు వచ్చారు, ముని వచ్చారు, నమస్కారం, దండవతి, పూలమాలలు, అన్ని సన్మానం ఇచ్చారు. చూసారా? నేను జయించానని ఈ నగరం కూడా తెలిసిపోయిందేమో, కామక్రోధాలు జయించానని చెప్పేసి ఈ నగరం కూడా ఇంకా చుట్టూ వ్యాప్తం అయిపోతుంది. ఇంకా నేను చెప్పడం అవసరం లేదు, నా ముఖం నుంచి. నారదులు అనుకున్నారు ఇంకా నేను ఎవరు చెప్పడం అవసరం లేదు, అందరికీ ప్రచారం అయిపోయింది, నేను కామాన్ని క్రోధాన్ని జయించని చెప్పి. ఎక్కడ మొత్తం అంతా మంచి సన్మానం ఇచ్చేసి రాజు దగ్గర తీసుకెళ్ళారు. శీలనిధి ఈ రాజు దగ్గరికి వెళ్ళి రాజు కూడాను, నారదులు వచ్చారు, శ్రేష్ఠ మునివర్లు ఆరతి గట్ట చేశారు, పూలమాల ఇచ్చారు, చందనం, ధూపం, దీపం, చాలా సత్కారం చేశారు. చాలా సత్కారంలో ఆనందం అయ్యాడు. హే నారద, ఋషులు, మునిలు, వైష్ణవులు, సాధువులు ఇంటికి రావడం వల్ల, ఊరికి రావడం వల్ల మంగళకరం, ఎంతో మంగళకరం. మీరు వచ్చారు, మాకు ఎంతో భాగ్యవంతులు. కానీ మాకు ఒక కూతురు ఉన్నది, తన పేరు విశ్వమోహిని. ఏం పేరు? విశ్వమోహిని. ఆ కూతురికి మీరు కొద్దిగా జాతకం చూడండి. ఎందుకంటే మీరు జాతకం చూస్తున్నారు, ఎవరి జాతకం చూశారు మీరు? సో మీరు నా కూతురు కూడా జాతకం చూడండి. జాతకం చూసి తనకి అటువంటి వరం
లభిస్తారు. ఏంటి ఇప్పుడు మేము రేపు స్వయంవరం చేద్దాం అనుకుంటున్నాం, ఎవరు ఎటువంటి భర్త లభిస్తారు మా కన్యాకి అని చెప్తే పిల్లండి విశ్వమోహినితో. విశ్వమోహిని పేరు అటువంటిది, ఆ రూపం కూడా అటువంటిది. చూశారు చూస్తూనే ఉన్నారు చాలాసేపు, హస్తాన్ని చూస్తున్నారు. చూసి చెప్తున్నారు ఏంటంటే మీ కన్యా తాలూకా హస్తరేఖ అద్భుతం. అక్కడ ఏం రాస్తున్నదంటే హస్తరేఖలోని ఈవిడ అమరం, అజర అమర అనే వ్యక్తితో వివాహం చేసుకుంటారు. ఇంకెవరు చేసుకోరు అలా రాసి ఉన్నది. కానీ నారదునికి అప్పుడు ఏముండేది, ఏమొచ్చింది అతనికి? కొంత అభిమానం వచ్చింది. అభిమానం అనే ఒక స్పెట్స్ వరకు వస్తుందో అక్కడ వేదా కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఈవిడికి ఎవరు వివాహం చేసుకుంటారో వాళ్ళు అజరం అమరం అయిపోతారు. ఎంత తేడా ఉన్నది, అర్థమైందా అంతకు? అమరం అంటే చావు లేదు, అజరం అమరం అంటే ఒకటే. అయితే నా టాపిక్ ఏంటంటే ఎవరైతే ఈవిడి జాతకంలోని ఈ విధంగా రాసున్నది, ఈవిడ అజరం అమరమైన వ్యక్తికి వివాహం చేసుకుంటారని రాసున్నది. కానీ నారదులు ఏం చదివారు? ఇతనికి ఎవరు వివాహం చేస్తే అతను అజరం అమరం అయిపోతారు అని చదివారు. ఈ రెండింటికి బోల్డ్ తేడా ఉన్నది కదా. చదివారు, చాలా అద్భుతమైన, అందరూ హ్యాపీ ఫీల్, అజరు అమరమైన వ్యక్తి వివాహం చేసుకుంటారా ఇతనికి అని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు హ్యాపీ ఫీల్ అయ్యారు. నారదులు వెళ్ళిపోయారు. బయలుదేరుతున్నారు కానీ మనసులో ఏంటి, ఏం రూపము? విశ్వమోహిని తలకు హస్తం. అరే అద్భుతమైన చెయ్యి, అద్భుతమైన రూపం. నాకు నాన్నగారు అన్నారు అప్పుడే వివాహం చేసుకో అని. నేనే వద్దు అన్నాను, మనసులో అని తిరుగు. నాన్నగారు చెప్పారు, అప్పుడు మాట వింటే బాగుంది. సరే ఇప్పుడేం పోయింది, పెద్ద సాధువులు మహాత్ములు అందరూ వివాహం తీసుకుని ఉన్నారు కదా, మనం కూడా వివాహం చేసుకుంటే ఏమైంది? నేను కూడా వివాహం చేసుకుంటే మనం వివాహం చేసుకుంటాం. ఇప్పుడు చాలా అద్భుతమైన అమ్మాయి ఉన్నది. ఏ అమ్మాయి? విశ్వమోహిని. ఈవిడికి నేను చేసుకుంటే నేను అమరం అజరం అయిపోతాను. ఇంకా కావాల్సింది ఇంకేముంది? ఆ అజరం అమరం ఎవరు అవ్వకుండా నేనే అయిపోతే బెస్ట్ కదా. అజరం అమరం నేనే వివాహం చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను అని ప్రారంభించాను. అయితే నేను విశ్వమోహిని నేను ఒకవేళ వివాహం చేసుకోకపోతే ఇంకెవరైనా స్వయంవరంలో తీసుకెళ్ళిపోతారు రేపు. అయితే రేపే నేను ఈ స్వయంవరంలో వెళ్ళాలి. అయితే నేను ఎలాగెళ్ళాలి? అందంగా నేను వెళ్ళాలి. ఇలాగ నారద రూపంగా వెళ్ళి వెళ్తే నాకు ఎవరు ఇష్టం? నాకెందుకు విశ్వమోహిని నాకు వివాహం చేసుకుంటుంది? నేను అందంగా వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? అందమైన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీనారాయణకి అడగాలి, నాకు కొంతసేపు అందం ఇవ్వమని అని. భగవంతుడికి అందం అడగడానికి. అయితే నేను ఇప్పుడు వైకుంఠ లోకానికి వెళ్తానంటే రేపు అయిపోతుంది. రేపు స్వయంవరం అయిపోతే నేను వచ్చిన అందంతో వచ్చినోని స్వయంవరం అయిపోతుంది. అందుకే అక్కడే కీర్తన చేసేస్తారు, నారాయణ నారాయణ. భక్తులు కీర్తిస్తే రాకుండా ఉంటారేంటి? అది కూడా ఎవరు కీర్తిస్తున్నారు? నారదులు కీర్తించారు. స్వయం భగవంతుడు వైకుంఠం నుంచి అక్కడికి వచ్చేసారు. వచ్చిన తర్వాత నారద ఏమైంది? భగవాన్ నేను వివాహం ఏంటి ఇప్పుడే అన్నావు, కావాలని చేయించే, క్రోధాన్ని చేయించే అని చెప్పేసి మళ్ళీ వివాహం అంటున్నావేంటి? మీరు అవన్నీ పక్కన పెట్టండి, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానండి, వివాహం చేసుకోవాలి. సరే మీరు అవన్నీ పక్కన పెట్టండి, మీరు వివాహం చేసుకుందాం అనుకున్నాను. సరే ఏంటి, ఎవరికి వివాహం చేసుకుని ఏంటంటే ఇప్పుడు నేనేం చేయాల్సింది ఏంటి అంటే చెప్తున్నారు, నాకు మీ నుంచి కొద్దిగా అందమైన రూపం కావాలి. ఆ విశ్వమోహిని నేను మోహితం చేసినట్టుగా నాకు అందమైన రూపం కావాలి. చూడండి ఎవరికి అడుగుతున్నారు? ఎవరికి అడుగుతున్నారు? ఇది భక్తుడు తన లక్షణమే. ఇంట్లో మంచి పాయింట్ చూసుకోండి. ఏం పాయింట్ అది? భక్తులు నారదులు అందం కావాలన్నా, డబ్బు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా ఇది నిష్కామం, ఒకటి సకామం. నిష్కామం అంటే ఏంటి? ఏ ప్రకారంగా కోరికలు లేకుండా నిష్కామం అంటారు.
భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి నాకేం అవసరం లేదు, నువ్వే కావాలి అంటే నిష్కామం. భగవంతుడికి డబ్బు కావాలి, పొలం కావాలి, చెట్లు కావాలి, పొట్టలు కావాలి, వివాహం కావాలి, పిల్లలు కావాలి, ఇది స్వకామము. ఇది కూడా అడగొచ్చు. ఎవరికి అడగొచ్చు? ఎవరికి? కేవలం భగవంతుడికే. అది విష్ణుమూర్తికి, నారాయణకి. మన కోరిక అక్కడ ఏదో అవుతుంది మేళ, అక్కడికి వెళ్ళి మనం అడుగుతాం కోరిక. అక్కడ ఫకీర్ దగ్గర ఉన్నది, మా ఇంట్లో బాగుంటుంది, ఫకీర్కి వెళ్ళి తాబీ చేసుకుందాం. ఏం ఫకీర్ దగ్గరికి వెళ్ళి చూడండి, 95% హిందువులే ఉంటారు అక్కడ. ఫకీర్ని వాళ్ళ తాలూకులు ఎవరు వెళ్ళరు. ఈ ఫకీర్ దగ్గర ఏం బెల్లది, అది గ్రీన్గా ఉంటుంది. అది 95% మన హిందువులే, సనాతన ధర్మం అనేది. వీళ్ళు తాయెత్తు వేసుకుంటారు. ఈ తాయెత్తులు వేసుకుంటే ఆ ఫకీర్కి ఏం బలం ఉన్నది? మన భగవంతుడి దగ్గర బలం లేపింది, 33 కోట్ల దేవతల దగ్గర బలం లేపింది, ఆ ఫకీర్ దగ్గర ఉంటుందా? ఈ 33 కోట్ల దేవతల్ని విడిచిపెట్టేశాడు భగవంతుడు, శ్రీ విష్ణుమూర్తిని విడిచిపెట్టేశాడు. ఆ ఫకీర్ దగ్గరికి వెళ్ళి పడిపోయాడు. మాకు ఏదో జ్వరం వచ్చింది, లేకపోతే గాలి సోకింది, నాకు ఇచ్చింది తాపించింది. అతని దగ్గర ఏం శక్తి ఉంటుంది? మనది ఇలాగ దిగజారిపోయింది. మనం భక్తులు అనుకుంటున్నాం. మళ్ళీ తమాము గుళ్ళకి వెళ్ళిపోతారు, గోపురాలకు వెళ్ళిపోతారు, తల్లాలు లెగిస్తే బొట్లు, కొంకాలు, పసుపులతో ఉంటారు. మళ్ళీ వీళ్ళకి భక్తులు అనుకుంటాం. మళ్ళీ భక్తి తరగ పరిభాషాన్ని మనం మార్చేస్తాం. మనకి ఏంటి ఎక్కడ లాభమో అక్కడే మనం భక్తి చేస్తాం. ఇది కాదు. నారదులు అతనికి కోరిక లేకపోయినా, కోరిక పుట్టిన వాడిని ఎవరికి అడుగుతున్నారు? భగవంతుడికి నిస్సంకోచంగా, స్వామి మీరే ఇవ్వగలరు, నాకు ఇంకెవరు ఉన్నారు దిక్కు, ఏదైనా కావాలంటే మీరే నాకు ఇవ్వాలి. అలాగే మనం బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా మనం మళ్ళీపోకూడదు, ఇటుపక్క అటుపక్క డైవర్ట్ అయిపోకూడదు. మన భక్తి ఏముండాలి? స్థిరంగా ఉండాలి. ఒకవేళ భగవంతుడు మనకి ఇవ్వలేదు అనుకోండి, ఇంకెవరైనా ఇవ్వగల సమర్థత ఉన్నదా? ఒకవేళ భగవంతుడు ఇస్తారంటే ఎవరికైనా సమర్థత ఉన్నదా అది బంద్ చేయడానికి? ఏ గ్రహాలు కానీ, ఏ వాస్తుశాస్త్రం కానీ, ఏ భూతాలు, ప్రేతాలు, ఇంకెవరికైనా సమర్థం ఉన్నదా? భగవంతుడు ఇస్తాననుకుంటే అది ఎవరు ఉంచడానికి? ఎవరికి సమర్థత లేదు. ఒకవేళ భగవంతుడు ఎవరు అనుకుంటున్నారు అనుకోండి, అతనికి ఇంకెవరికి సమర్థత లేదు, ఇచ్చే అతను. భగవంతుడి పైన అటులమైన విశ్వాసం ఉండాలి భక్తునికి. సో ఇతను ఏంటి, నారదులు వెళ్ళి ఎవరికి అడిగారు? స్వయంగా నారాయణ గడంతో నారాయణ చెప్పారు ఏంటి కావాలి. అద్భుతమైనది. అడగడం కూడా నాకు విచిత్రంగా అడిగారండి. ఆ అడిగే ప్రాసెస్ నారదులు అతను మాయలించి బతికిపోయాడు. మనం ఏది అడిగినా కూడాను ఆ ప్రకారంగా అడగాలి భగవంతుడికి. కాకపోతే ఏది పడితే అది అడిగిన మనం చెప్తున్నారేంటి, ఇది ఈ ఒక్క అడిగే విధానం భగవంతుడికి అతి ప్రసన్నమైపోయింది. అతి ప్రసన్నమై ఎంత పెద్ద మాయ నుంచి బయటకు వచ్చేసి మనం కూడా ఏది అడిగినా అడగపోయినా ఏదైనా విధానంగా అడగాలి. ఏమంటారు? జై విధినాథ హై హితమోరా करहु सो बेगी दास में तोरा निज माया बल देखी विशाला हिय हसी बेले दीन दयाला राम सिया राम राम सिया राम. అద్భుతమైన శబ్దం చెప్పారు. ఏంటి? జై విధి నాథ హొయ్ హితమోరా. నాకు ఏ ప్రకారంగా హితం అవుతుందో ఆ ప్రకారంగా మీరు చేయండి. ఇప్పుడు ఇది ఎవరైనా అడుగుతారా? అందం ఇమ్మన్నారు, ఏం కావాలి చెప్పు, నాకు అందం కావాలి, ఏ ప్రకారంగా నాకు హితం అవుతుందో మీరు నాకు త్వరగా చేయండి. ఏ ప్రకారంగా అందం ఇస్తారో, నాకు ఏ ప్రకారంగా హితం అవుతుందో ఆ ప్రకారం. అరే చెప్తున్నారు, జై విధి హరహి పరమహిత నారద సునహు తునారా सोई हम करनो नो आन किछु वचन మృషమోరా. ఖచ్చితంగా నారద నీ హితం తప్ప నేను
ఎప్పుడు కూడా నీకు హాని చేయను, తథాస్తు. నీకు అందమైన రూపం ఇచ్చాను వెళ్ళు, తథాస్తు. నువ్వు నీ హితం నేను చేశాను అని చెప్పేసి నీకు అందమైన రూపం ఇచ్చాను వెళ్ళు. సుందరం రూపము బానర రూపం చేసేసేది. సుందర రూపం కాదు, బానర అంటే ఎవరు తెలుసా? కోతిగా చేసేసేది. ఈ సుందర రూపం కాస్త కోతి అయిపోయింది. ఈ నారద రూపం కూడా కాదు, కోతి రూపం అయిపోయింది. అయితే ఇతను ఏమనుకుంటారు, నాకు అందమైన రూపం వచ్చేసింది. అప్పుడుతో అద్దాలు, సెల్ ఫోన్లు గట్రా, సెల్ఫీలు గట్రా లేవు కదా. అప్పుడు అంటే చూసేది పోయి అప్పుడే సెల్ఫీలు, నేను అలాగొందానో చేద్దాం అని చెప్పేసి. అప్పుడు ఫోన్లు లేవు. అయితే భగవంతుడి పైన నమ్మకం ఉన్నది. అందమైన రూపం ఇచ్చి వెళ్ళు, నీకు జయం అవుతుంది అని చెప్పి చెప్తారు. అయితే అందమైన రూపం భగవంతుడు ఆశీర్వాదించి పంపిస్తారంటే అది ఎటువంటి రూపం అవుతుంది? మరి ఇంక చూడడం అవసరం లేదు, ఎక్కడ నాకు అర్థం ప్రూఫ్ అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడి పైన అతనికి విశ్వాసం ఉంది. వెళ్ళి స్వయంవరంలో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? ఫస్ట్ లైన్లో కూర్చున్నారు. బోల్డ్ లైన్లు ఉన్నాయి, 2-3 లైన్లు ఉన్నాయి. ఫస్ట్ లైన్లో వెళ్ళి కూర్చున్నారు. ఫస్ట్ లైన్లో ఇంకా కొన్ని రాజులు కూర్చున్నారు. ఇతను కూర్చున్నారు. ఆ స్వయంవరం చేసినప్పటికీ ఆ విశ్వమోహిని ఆ లైన్కే వెళ్ళలేదు. ఎందుకు? అయితే ఒకటి కోతి, రెండోది ఇతను ఎవరు? నారదులు. ఎక్కడ మునిలు, ఋషులు, సాధువులు ఉంటారో అక్కడ ఎటువంటి విశ్వమోహిని అని మాయ రాదు. వైష్ణవులు, సాధువులు ఉండే చోట మనం ఉన్నామనుకోండి, అక్కడ కూడా నువ్వు మాయా ప్రభావం చూపించలేదు. అందుకే ఎప్పుడు సాధువులు, మహాత్ములు, వైష్ణవుల దగ్గర మనం శరణం కోరుకుని ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం మాయ పడుతుందో తెలియదు, ఎప్పుడు ఆ అభిమానం వస్తుందో తెలియదు. అందుకే ఆ లైన్ అంతా మోహిని రాలే, విశ్వమోహిని రాలే. సెకండ్ లైన్కి వెళ్ళిపోయి నారదు చూసేది ఏంటి, ఈ లైన్కి రాలేదు అసలు, నాకు చూడపో ఉంటుంది, చూస్తే నన్ను విడిచిపెడుతుంది ఏంటి, నాకు భగవంతుడు ఇచ్చిన రూపము ఇంక విడిచిపెడుతుందా? నేను సెకండ్ లైన్కి వెళ్ళి కూర్చున్నారు. మళ్ళీ సెకండ్ లైన్కి వెళ్ళి కూర్చున్నారు. ఆ సెకండ్ లైన్ కూడాను చూసి వెళ్ళిపోయారు. 3వ లైన్కి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ 3వ లైన్కి వెళ్ళి కూర్చున్నప్పుడు స్వయంగా విష్ణుమూర్తి రాజుగా వచ్చి కూర్చున్నారు. అతనితో విష్ణుమూర్తి రాజుగా వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా ఆ మాల ఇంకెవరి మీద పడుతుంది? విశ్వమోహిని ఆ రాజుకి ఇచ్చేసి విష్ణుమూర్తి దగ్గర వేసేసారు. వెళ్ళిపోయారు. ఏంటి ఇంతలా ఇలా అయ్యింది, ఎక్కడ తప్పు జరిగింది? విశ్వమోహిని నా చేతి నుంచి వెళ్ళిపోయారు అని బాధపడుతూ కష్టపడుతూ చీఛా అనుకుని వస్తున్నారు. ఏంటి నాతోని భగవంతుడు ఈ ప్రకారం గ్యాంబ్లింగ్ ఆడేశారు. వెళ్ళు, నీకు జయం అవుతుంది, హితం అవుతుంది అని చెప్పి ఇటా హితం, ఎంత తప్పు చేశారు, ఎంత ఇచ్చేశారు, నేను వదలను, భగవంతుడికి వెళ్ళను, అడుగుతాను అని చెప్పేసి వెళ్తున్నప్పుడు ఇటుపక్క భగవంతుడు మరి విశ్వమోహిని ఇద్దరు రథంలో వెళ్తున్నారు. నారదా, ఏరా ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? పుండ అయి ఉంటుంది, ఆ పుండ మీద కారం వెళ్తే ఎలాగ ఉంటుంది. అన్నీ చేసి నాటక సూత్రాలు అన్ని నాటకం చేసుకొని మళ్ళీ నారదా పిలుస్తున్నారు. ఏంటి రామని, ఏంటి నారదా ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి అని విశేషం అని అడుగుతున్నారు. కొన్ని ఊరుకోవచ్చు కదా, కొన్ని వెళ్ళిపోవచ్చు కదా వైకుంఠానికి, కావాలని అడుగుతున్నారు. ఏమైంది అని. ఏమైంది అని. అయితే దీనికి ముందు ఒక స్టోరీ ఉన్నది, అది మీకు చెప్పలేదు. మహాదేవుడు ఇద్దరు అసిస్టెంట్స్ పంపిస్తారు, అది ఇప్పుడు మనకి అవసరం లేదు. అయితే ఇతను వెళ్ళి నాకు ఎటువంటి రూపం ఇచ్చారో చూద్దాం అని చెప్పేసి నదిలో చూశారు. అప్పుడు అద్దాలు గట్ట లేవు, నదిలో చూశారు. నదిలో చూస్తే కోతి రూపం. ఎంతటి నాకు మోసం చేశారు భగవంతుడు, అందమైన రూపం ఇచ్చారని కోతి రూపం ఇచ్చారా అనుకొని మళ్ళీ చూసేటప్పటికి కోతి రూపం మాయం, మళ్ళీ యథారూపం వచ్చింది. అంటే ఏంటి దీని అర్థం? ఎక్కడి నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటి? ఒకసారి చూసేటప్పటికి కోతి రూపం ఉన్నది, మళ్ళీ చూసేటప్పటికి నారద రూపం ఎందుకు అయ్యింది? ఎవరైనా చెప్పగలరా? అయితే నేను చేసింది తప్పు అని ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు ఆ పాపం నుంచి విముక్తి పొందగలరు. నేను చేసింది తప్పు కూడాను నేను ఒప్పు అని బల్లగుద్దుకొని చెప్పుకుంటారు. ఆ అప్పు అని చెప్పేసి ఎవరైతే అతని మాట మీద అతను స్టాండ్ అయి ఉంటారో వాళ్ళు ఎప్పుడు బాగుపడరు, వాళ్ళ రూపం అలాగే ఉంటుంది, కోతులాగే ఉంటారు. నేను చేసిన తప్పు అంటే
భగవంతుడి దగ్గర క్షమాపణ అడగాలి, సాధువులు వైష్ణవుల దగ్గర క్షమాపణ అడగాలి. నేను చేసిన తప్పు అని, చేసిన తప్పు ఒప్పుకోవాలి. తప్పు చేసి చూడను వాళ్ళు ఇంకా ఏంటి దానికి సమర్థత. నేను తప్పు చేయలేదు సుమా. చాలామంది ఉన్నారు భక్తులు, తప్పు చేసి చూడను, నేను తప్పు చేయలేదు, నేను ధర్మమే చేశాను అంటారు. అటు అలాగ ఉండకూడదు. అలాగుంటే ఎప్పుడు కూడా మీ రూపం అలాగే ఉంటుంది, కోతిలాగే ఉంటుంది. ఎప్పుడైతే చూసారో మళ్ళీ యథారూపం అయిపోయింది. యథారూపం అయ్యేటికి నారదాన్ని పెళ్ళడంతో భగవంతుడు చూసి కోపం అయిపోయింది. ఆ విశ్వమోహిని పక్కన ఉన్నాను, పోనీ అది పావులు కూడా పక్కన లేకపోతే పావులు. ఈ ప్రకారంగా కోపంతో మళ్ళీ ఏమంటారు భగవంతుడు, హే పరమ స్వతంత్ర नो सिर पर कोई भावो ही मन ही करु तु न सोई बल ही मंद मद ही बल करहु विषमय हर्षो न हुय कछु धरहु. ఏ పరమ నియంత, పరమ స్వతంత్రత అనుకుంటున్నావు, నీకు మించిపోని ఎవడు లేడని చెప్పేసి నీకు అభిమానమా? భగవంతుడికి ఎవరంటున్నారు? నారదుడు. పరమ స్వతంత్రుడివి, పరమ స్వతంత్రుడు అని చెప్పేసి, నీ సిరిపైన ఎవరు లేరని చెప్పేసి, నీ పైన ఇంకెవరు శక్తిమంతుడు లేరని చెప్పేసి నీకు పొగరు, నీకు అభిమానం, నీకు అహంకారం అని తిడుతున్నారు భగవంతుడికి. మరేమంటారు? భలే భవన అబబాయన దీనా పావహుగే పల ఆపన కీనా बचेहु मही वो जवनि धरि देहा सैतनु दरहु శాప మమ ఏహా. నేను శాపం ఇస్తున్నాను నీకు, చూడు ఆరంభించేసారు. నీకు అభిమానం ఎక్కువైపోయింది. భగవంతుడికి మళ్ళీ అంటున్నారు అతను, నీకు అభిమానం ఎక్కువైంది, నీ పైన ఎవరు లేరని చెప్పేసి నీకు అభిమానం, నువ్వు శక్తిమంతుడు అని చెప్పేసి నీకు అభిమానం, నీ శిరస పైన ఎవరు ఎక్కువ పెద్దోళ్ళు ఎవరు లేరని చెప్పేసి నీకు అభిమానం. నేను శాపం ఇస్తున్నాను చూడు. నువ్వు ఏ రాజు వేషంలో వచ్చావో, నాకు మోసం చేసావో, మళ్ళీ నువ్వు నరుడుగా పుట్టి రాజుగా పుడతావు నువ్వు అని శాపం ఇచ్చావు. రాజుగా పుడతావు అని శాపం ఇచ్చావు. कपि आकुति तूनो कीन हमारी करी हई कीस सहाय तुम्हारी मम अपकार कीन तून भारी नारी विरहु तुनु हबु तुखारी. కపి ఆకృతి తును కీన హమారి, నువ్వు నాకు కోతి రూపం ఇచ్చావు కదా, అటువంటి కోతుల సాయం నువ్వు తీసుకుంటావు. నువ్వు రాజు అయ్యి నువ్వు అటువంటి కోతుల తాలూకా సాయమే తీసుకుంటావు. వాళ్ళ కోతులు లేకుండా నువ్వు జయించలేవు, ఆ కోతుల తాలూకా సాయం తీసుకుంటావు చూడు అని శాపం ఇస్తున్నారు. రెండో శాపం. మూడో శాపం ఏంటి? నాకు నువ్వు ఉపకారం చేసినా కూడా నువ్వేంటి, నారి బిరహం, నాకు నేను విశ్వమోహిని మోహినికి మోహం అయినట్టుగా నువ్వు కూడా నీ స్త్రీని కోల్పోయి నారి మోహంలో ఉంటావు. నారి విరహం. విరహం అంటే తెలుసా ఏంటి? బాధపడ్డావు. నువ్వు మీ స్త్రీ నీ నుంచి దూరం అయిపోతుంది, అప్పుడు నువ్వు స్త్రీ విరోహంలో ఉంటావు. ఇప్పుడు నేను విశ్వమోహిని విరోహంలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను. నువ్వు కూడా రాజు అయి పుడతావు, మరి కోతుల తరకు సాయం తీసుకుంటావు. మరి మూడోది, నువ్వు నీ స్త్రీ నీ నుంచి దూరమై నువ్వు కూడా నాలాగే ఏడుస్తావు స్త్రీ విరోహంలోని అని శాపం ఇచ్చేసి. ఎన్ని శాపం? 3 శాపాలు ఇచ్చేస్తారు. అలాగా మొత్తం కంటిన్యూ. ఒకటి కాదు, రెండు కాదు, హ్యాట్రిక్. 3 శాపాలు ఇచ్చేశారు. శ్రాప సిమధరి హరసి హియా ప్రభు బహు వినతి కీని నిజమయకే ప్రబలత కరసి కృపానిధి లాని. ఎప్పుడైతే శాపం ఇచ్చారో భగవంతుడు మొత్తం మాయాన్ని తీసేశారు. నా నగరం, నా విశ్వమోహిని, నా గ్రామము, నా గ్రామ ప్రజలు, రాజులు ఎవరు లేరు. ఒక కేవలం అడవి ఉన్నాడు. అరే ఈ నగరం ఏమైంది? ఈ విశ్వమోహిని ఏమైంది? ఎక్కడున్నారు? ఏంటి లేదు? హే నారద, ఇది నేను
నీ తలకు అభిమానం అయిపోయింది అని కామాన్ని జయించే క్రోధాన్ని జయించే అని చెప్పేసి నీకు చిన్న టెస్ట్ పెట్టాను. చూసావా ఎలా జయించావో? స్వామి మీరు నాకు టెస్ట్ పెట్టారు కరెక్టే, నాకు మీరు టెస్ట్ పెట్టి కరెక్ట్గా మీరు వివాహం చేయించేసేయలేదు, నాకు రక్షించారు, నేను కానీ మీకు శాపం ఇచ్చాను, నేను శిరోధార్యం చేశాను. చూడండి, భగవంతుడు భక్తులకి అభిమానం వస్తే ఆ అభిమానం రక్షిస్తాడు. రక్షించి అతను స్వయంగా శాపం కూడా తీసుకుందని కూడా పర్వాలేదు, అతనికి హాని అయినా పర్లేదు, కానీ భక్తులకి హాని అవ్వకూడదు. ఇతను ఇలాగ అభిమానం కామాన్ని జయించని క్రోధాన్ని జయించారంటే ఇప్పుడు ఖచ్చితంగా హాని అవుతుంది ఇతనికి అని భగవంతుడు ఒక మాయారూపమైన నగరం, విశ్వమోహిని, రాజు అన్నీ సృష్టించారు. కేవలం నాటకం. భగవంతుడు అలాగా అప్పుడప్పుడు మనకి ఈ ప్రకారంగా కొన్ని మాయా సంసారాన్ని ఇస్తారు, మన అభిమానం అయిపోతుంది. అని భగవంతుడు ఎంత దయామయులు చూడండి. భక్తులకి రక్షించి అతను స్వయంగా శాపమైపడ్డాడు. ఆ శాపాన్ని స్వీకరించాడు. అతనికి హాని అయినా పర్లేదు, కానీ నా భక్తుడికి హాని అవ్వకూడదు. ఇటువంటి భగవంతుడు ఎవరైనా దొరుకుతారండి? ఫకీర్ దగ్గరికి వెళ్తాం మనం, ఫకీర్ మనకి మేలు చేస్తారా? భగవంతుడు తనకు గుణం వినండి. భగవంతుడు ఎటువంటి గుణవంతుడు వినండి, ఎటువంటి కీర్తివంతుడు వినండి, అతను గుణం ఎటువంటి భక్తులకి ఏ విధంగా రక్షిస్తారు వినండి. అప్పుడు అతను మన భక్తులు అవుతాం. మనం ప్రతి క్షణం ప్రతి సమయం ఎక్కడెక్కడ భక్తులకి హాని అవుతుందో కష్టం అవుతుందో అక్కడ చక్రాన్ని పట్టుకుని ఉంటాడు భగవంతుడు రక్షించడానికి. అటువంటి భగవంతుడిని విడిచిపెట్టేసి ఫకీరుని ఇక్కడిని అక్కడిని వీళ్ళకి వాళ్ళకి స్మరిస్తామా, భజిస్తామా? భగవంతుడు అంటే ఎవరో తెలియదు కాక మనం ఈ ప్రకారంగా మన సనాతన ధర్మం తాలూకాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం. భగవంతుడి పైన విశ్వాసం లేకుండా ఇతరులు తమాం ఏది ఎవరెవరిని బీబుది తీస్తున్నారు, ఎవరు ఇది ఇస్తున్నారు, ఎవరు అది ఇస్తున్నారు, ఎవరు ఎక్కడ నిమ్మకాయలు ఇస్తున్నారు, ఎవరు తాబీది ఇస్తున్నారు అని చెప్పేసి వెళ్తున్నాం మనం. మీరు ప్రాపర్గా భక్తి చెయ్యండి. భగవంతుడు విష్ణు, శ్రీహరి, శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా లీల ఏంటి, గుణం ఏంటి, అతని కీర్తి ఏంటి, అతని యశస్వి ఏంటి, అటు చరిత్రలోని అతను భక్తులకి ఏ విధంగా రక్షించున్నారు, అది వెంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాదా? స్వయంగా తనకి హాని అయినవాడను భగవంతుడు భక్తులకి హాని అవ్వకూడదు, రక్షించేది. మరి ఏమంటున్నారు? మృషాహో మమ శాప కృపాల మమ ఇచ్ఛా కహ దీన దయాల మే దుర్బచన कहे बहुत रे कह मुनि पाप मिटिहि किमि मेरे राम सिया राम राम सिया राम. రామచంద్రమూర్తి విష్ణుమూర్తి ఏమన్నారు? ఇది నా ఇష్టంతో అయ్యింది, నువ్వే ప్రకారంగా చింతించగా. కానీ నారదులు పాపం తట్టుకోలేకపోతున్నారు. నేను భగవంతుడికి శాపం ఇవ్వడం ఏంటి, నేను ఎటువంటి పని చేశాను, నా బుద్ధి ఎక్కడికి అయింది, నా తపస్సు ఏమైంది, నా భక్తి ఏమైంది, నా జ్ఞానం ఏమైంది, నా వైరాగ్యం ఏమైంది, నేను భగవంతుడికి ఇటు పక్కన కటువాక్యాన్ని చెప్పానా, భగవంతుడికి శాపం ఇచ్చానా, భగవంతుడికి నారీ విరోహంగా ఉండాలి, భగవంతుడికి కోతులతో సాయం తీసుకోవాలి, భగవంతుడు నరుడిలాగా పుట్టాలి అని చెప్పేసి నేను శాపం ఇచ్చాను. 1 కాదు 2 కాదు 3 శాపాలు ఇచ్చాను. మరి అతని శిరోధార్యం చేసుకున్నారు. ఎటువంటి నేను భక్తుడిని నేను అని చెప్పేసి పశ్చాత్తాపం అవుతారు. స్వామి, ఈ పశ్చాత్తాపం నేను ఉండలేకపోతున్నాను, నా మనసు స్థిరం వండుకుంటుంది, నాకు దుఃఖం కష్టం వస్తుంది, నేను ఈ విరహం నుంచి ఈ కష్టం నుంచి నేను ఎలా బయటికి రావాలి అంటే భగవంతుడు విష్ణుమూర్తి ఏమన్నారు తెలుసా? ఎవరికైతే మనసు స్థిరంగా లేదో భగవంతుడి పట్ల, చూడండి, భగవంతుడి పట్ల ఎవరికైతే స్థిరంగా లేదో ఏమంటున్నారు? జేహి పర कृपा ना करहि पुरारी जपहु जाई शंकर सतनामा. భగవంతుడు విష్ణుమూర్తి పైన ఎవరికి సందేహం ఉన్నా, ఎవరికి భక్తి రాకుంటుంది, ఎవరికి నమ్మకం రాకుంటుంది, వాళ్ళు శివ 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 మహాదేవ్ మహాదేవ్ అని 100 సార్లు జపం చేయాలని చెప్తున్నారు. చెప్తున్నారు ఏంటి? జపహు జాయి శంకర సతనామ.
రామాయణం. శంకరుడు తాలూకా మహాదేవుని తాలూకా శతనామము జపం చేస్తే విష్ణుమూర్తి తాలూకా భక్తి దృఢంగా ఉంటుందట, నిశ్చింతగా ఉంటుందట. చూడండి, విష్ణుమూర్తి భక్తిలోని చంచలత రక్త మనసు బాగోలేదు, దృఢంగా ఏకాగ్రత చేయలేకపోతున్నాం నామజపం అంటే ఫస్ట్ మహాదేవునికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ 100 సార్లు చేయాలి. అప్పుడు మహాదేవులు మన మనస్సుకి స్థిరం చేస్తారు విష్ణు భక్తిలో. చెప్తున్నారు ఇక్కడేంటి, జేహి పర కృపా నా కరహి పురారి సోనో పావ ముని భకత హమారి. ఎవరైతే మహాదేవులు ఎవరిపైన అనుగ్రహం చేయరో శ్రీహరి అతని పైన ఎప్పుడూ అనుగ్రహం చేయరు. ఇది శ్రీహరికి మరి త్రిపురారి ఎవరు, మహాదేవులకు నేను రిలేషన్. మహాదేవులు తనక భక్తులు నిష్కపటంగా నిస్సంకోచంగా ఎవరు దృఢంగా ఉంటారో అతనికి శ్రీహరి భక్తి లభిస్తుంది. మురారి త్రిపురారియే, మహాదేవులే కృపా చేసి అనుగ్రహం చేసేసి శ్రీహరి దగ్గర పాదం దగ్గర పంపిస్తారు. ఎవరైనా మహాదేవుని దగ్గర భక్తి చేస్తున్నారనుకోండి, అతను మహాదేవుని దగ్గరికి వెళ్ళి అడగండి, స్వామి మీకు అతి ఇష్టమైనది నాకు ఇవ్వండి. మహాదేవునికి అతి ఇష్టమైనది ఏంటి, రామనామము. శ్రీరామచంద్రమూర్తి అతి ప్రియము మహాదేవునికి. నిరంతరంగా రామ్ 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 కైలాసపతి కైలాసంలో రామనామం జపం చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ చెప్తున్నారు రామాయణం ఏ విధంగా రాస్తున్నారు, మనకి ఏ ప్రకారం జ్ఞానం ఇస్తున్నారు. లేదండి శివుడు గొప్ప అండి, లేదు విష్ణుమూర్తి గొప్ప అని ఈ ప్రకారంగా మనం ఉన్నాం. ఎవరు గొప్ప కాదు. చూడండి, మహాదేవుని తనకు భక్తి రాకపోతే, మహాదేవుని తనకు అనుగ్రహం రాకపోతే శ్రీహరి ఎప్పుడు కూడా అనుగ్రహం చేయరు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. శ్రీహరి దగ్గరికి వెళ్ళి ఉన్నారంటే వారు మహాదేవుని తనకు అనుగ్రహం ఉన్నదని వాళ్ళపైన. అందుకే నారదులకి చెప్పారు, నువ్వు శివశతనామం చెయ్యు, ఖచ్చితంగా నీ మనసు ఏమవుతుంది, స్థిరం అవుతుంది అని చెప్పడంతో ఇతను వెళ్ళి మహాదేవుని తనక శతనామం చెప్పారు. అతను కొద్దిగా స్థిరం అయ్యేది. సో ఈ కథలో మనకేం తెలిసింది, భగవంతుడికి సొంతంగా హాని అయిన కూడాను భక్తుల తాలూకా హాని భగవంతుడు సహించలేదు. భక్తుల తాలూకా హాని అవడానికి ఇవ్వరు. ఎప్పుడు అంగరంగగా అనేక రకంగా రక్షిస్తూనే ఉంటారు, అండదండగా ఉండి రక్షిస్తూనే ఉంటారు. సో అందుకే ఇది ఎన్నో కారణం, మూడో కారణం. సో ఈరోజు మూడో కారణం తెలుసుకున్నాం. రామచంద్రమూర్తి తాలూకా ఆవిర్భావానికి, ఈ ధరాధామంలోని ఈ భూమిలోని ఆవిర్భావానికి నారదుల తాలూకా శాపం ఒక కారణము. శ్రీరామచంద్రమూర్తి సాకేత్ అంటే ఏంటి తెలుసా, భగవంతుడు రాముడు ఉండే చోటు సాకేత్, ఆ వైకుంఠ పేరు సాకేత్. నారాయణ ఉండే చోటు వైకుంఠము, శ్రీహరి ఉండే చోటు వైకుంఠము, రాముడు ఉండే చోటు సాకేత్, కృష్ణుడు ఉండే చోటు ఏంటి, గోలోక్. ఇవన్నీ ఉన్నాయి. ఎవరికి ఏ లోకాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి, మనకి తెలియదు. రాముడు కృష్ణుడు అంటాం కానీ మనం ఎప్పుడు తెలియదు, జ్ఞానం తెలుసుకోవాలి. సాకేత్ అంటే రాముడు ఉండే వైకుంఠ లోకము పేరు, శ్రీహరి ఉండే వైకుంఠ లోకము, కృష్ణ పరమాత్మ ఉండే లోకము గోలోకము. అది అన్నిటికంటే ఉత్తమమైనది గోలోకం, దాని తర్వాత వైకుంఠ లోకం, తర్వాత సాకేత లోకం. ఈ ప్రకారంగాను శ్రీహరి వైకుంఠ లోకానికి వెళ్ళిపోయారు. నారదుడు మళ్ళీ శతనామం చెప్పేసి స్థిరపడ్డారు. ఇది మూడో కారణము. రామచంద్రమూర్తి ఈ ధరాధామ అతను శాపం శిరోధారి తీసుకున్నారుగా, ఎలాగా, రాజుగా వచ్చారు. రామచంద్రమూర్తి ఒక రాజుగా వచ్చారుగా. ఏ వంశంలో వచ్చారు, రఘువంశం. ఏ వంశంలోని రఘు, ఇక్షాకు, సూర్యవంశము, రాజా దిలీప్. అతని తాలూకా కులపూరితులు ఎవరు, వశిష్ఠులు. 61 తరం తర్వాత, సూర్యవంశంలోని 61 తరం తర్వాత శ్రీరామచంద్రమూర్తి వచ్చారు. ఎన్ని తరాలు, 61 తరం. 61 తరంలోని శ్రీరామచంద్రమూర్తి రఘువంశంలోని, సూర్యవంశంలోని, ఇక్షాకు వంశంలోని 61 తరానికి రామచంద్రుడిగా పుట్టారు, జన్మించారు. సో ఇదొక కారణము, నారదుల తలకు శాపం. సో మనం రేపు ఇంకొకటి కారణం తెలుసుకుందాం. అది మను శతరూప. ఎవరు వీళ్ళు మను అండ్ శతరూప? ఈ బ్రహ్మ సృష్టిలోని
ప్రథమైన మానవుడి పేరు మను, ప్రథమైన స్త్రీ పేరు శతరూప. మను శతరూప ఏం ప్రకారం చేశారు? వీరి కారణం ఏ కారణంతో రామచంద్రమూర్తి సాకేతి నుంచి ఈ భూమండలకు వచ్చారు, ఏం కారణం అని తెలుసుకొని మనం బాలకాండానికి బాలలీలకి ప్రవేశిద్దాం. ఎల్లుండి నుంచి రేపుతో కారణమై కొంతసేపు బాలలీలలు కూడా ప్రారంభిద్దాం. రేపు బాలకాండ ప్రారంభమవుతుంది. అందరూ ఖచ్చితంగా రావాలి సమయానికి. 7:20లోని వస్తే మనం 7:20కే స్టార్ట్ చేయాలి, లేట్ అవుతుంది 8:20కి. సో రేపు స్వామి తాలూకా బాలలీలలు, మరి ఇంకోటి భగవంతు తాలూకా జన్మానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకొని రేపు బాలలీలలో ప్రవేశిస్తాం. జై శ్రీ రామచరితమానస్ की, जय श्री रामायण की, जय श्री वाल्मीकि ऋषि की, जय श्री तुलसीदास की, जय श्री कृष्णा चैतन्य मठ गोसेवाश्रमम की, तदीय संस्थापकाचार्य श्री गुरुदेव गुरु कृपामूर्तिम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्रीमद भक्ति सौध केशव गोस्वामी महाराज की, परम गुरुदेव नित्यानंद विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्रीमद जगत गुरु भक्ति भयपुरी गोस्वामी महाराज की, जय श्री यज्ञेश्वरी जगत जननी गोमाता भगवती देवी की, राम कथा श्रवणकारी समस्त भक्त वृंद की, आज के आनंद की। गौर प्रेमानंदे, गौर प्रेमानंदे, गौर प्रेमानंदे, हरि हरि।